కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. యూటెక్ తెలుగు ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఒక మంచి లోన్కి సంబంధించిన యాప్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మనం బ్యాంకులో లోన్ కావాలంటే ఎన్నో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం, ఎంతో టైం వేస్ట్ చేస్తాం. అయినా సరే లోన్ వచ్చిద్దా రాదన్న గ్యారంటీ ఉండదు. ఒకవేళ లోన్ వచ్చినా సరే 13% దాకా ఇంట్రెస్ట్ పడుతుంది. అలా కాకుండా మనం ఈ యాప్ ద్వారా చాలా తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ని జస్ట్ 10 నిమిషాల్లో 50,000 లోన్ ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూడబోతున్నాం. ఒకవేళ మనం బ్యాంక్లో లోన్ అప్లై చేస్తే లోన్ అప్రూవ్ కాలేదనుకోండి, మళ్ళీ వేరే లోన్ మనం అప్లై చేసుకోవాలంటే 6 మంత్స్ దాకా కంపల్సరీగా ఆగాల్సి వస్తుంది. ఒకవేళ 6 మంత్స్లో మళ్ళీ అప్లై చేస్తే లోన్ అనేది రాదు. సో అలా కాకుండా మనం టైం వేస్ట్ చేయకుండా ఫోన్లోనే ఏ విధంగా 10 నిమిషాల్లో లోన్ తీసుకోవాలి తక్కువ ఇంట్రెస్ట్లో అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడదాకా చూస్తున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం ప్లేస్టోర్ నుండి క్యాషీ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. దాన్ని స్క్రోల్ చేసుకుంటూ కిందకు వస్తే కనుక అప్లై నో అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే వేరే పేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఫేస్బుక్ లేక గూగుల్ అకౌంట్తో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఈ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే మీరు అకౌంట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పర్మిషన్స్ అన్ని ఓకే చేసిన తర్వాత మనం వేరే పేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాం. గూగుల్ లేక ఫేస్బుక్ అకౌంట్తో ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ ఆన్ హోల్డ్ అని ఉంది. సో ఇక్కడ మన డాక్యుమెంట్ అన్నీ అప్డేట్ చేసుకోవాలన్నమాట. చూస్తుంది కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఫోటో ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తే కనుక 100% అయితే కనుక మన ఫోన్కి ఒక కన్ఫర్మేషన్ SMS వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ అంటే బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్, మన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్గా వేయాలి. బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే కనుక మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSCI కోడ్, బ్యాంక్ అడ్రస్ అన్నీ ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే కనుక మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆఫీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్, ఆఫీస్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి, మనం జాబ్ చేస్తుంటే కనుక మనకు ఒక ప్రత్యేకమైన ఈమెయిల్ ఐడి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి లేకపోతే కనుక ఇక్కడ లోన్ వచ్చే అవకాశం ఉండదు. జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ శాలరీ ఎంత వస్తుంది, మనం చేసే హోదా ఏంటి, మనం చేసే ఫీల్డ్ మేనేజరా లేకపోతే సేల్స్ మేనేజరా, సేల్స్ రిప్రజెంటేటివ్ అన్న వివరాలన్నీ ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాలి. చూసారు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కనుక ఇక్కడ సాలరీడ్ అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం 100% ఉంటుందన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ అందులో మనకి ఇక్కడ లోన్ వచ్చే అవకాశము 50-50 ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ట్రై చేస్తే కానీ ఇక్కడ 100% సక్సెస్గా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా పాపప్లో ఒక SMS వస్తుంది. ఆ SMSలో ఏంటంటే మీరు మీ డీటెయిల్స్ కంప్లీట్ చేశారు 100%గా అని చెప్పి మనకు ఒక SMS ప్రతిసారి వస్తుంది అనమాట. ఇక్కడ దాదాపుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అన్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత SMS వచ్చి కంప్లీట్ అయిన తర్వాత వేరే పేజ్కి మనం ట్రాన్స్ఫర్ అవుతాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కొన్ని లోన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఈ పేజ్కి మనం ట్రాన్స్ఫర్ అవుతాం. ఇక్కడ 15 days, 30 days, 90 days, మ్యాక్సిమం 180 days లోన్ యొక్క పీరియడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే 50,000 మనం తీసుకున్నట్టయితే 3.25 ఇంట్రెస్ట్ ఉంటుంది. 90 daysకి 1 lakh తీసుకుంటే కనుక 2.75 ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే 2 lakh రూపీస్ మనం తీసుకుంటే కనుక 180 days మ్యాక్సిమం డేస్కి 2.75 అంటే చూడండి చాలా చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మనం బయట పర్సనల్ లోన్ తీసుకుంటే కనుక దాదాపుగా 13% ఇంట్రెస్ట్ ఉంటుంది. లోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ని రకాల లోన్స్కి, ఇన్ని రకాల టారిఫ్స్కి మీరు ఎలిజిబుల్ అయ్యారనమాట. సో ఇందులో ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసి అప్లై చేసిన తర్వాత మనకి ఈ దాదాపుగా 2 hours పడుతుంది. 2 hoursలో మనకి లోన్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అనమాట. ఏదన్నా మనం లోన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నేను 64,000 రూపాయల లోన్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఎంత ఛార్జెస్ పడతాయి, ఎన్ని EMI పెట్టుకోవాలి అన్న వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, మనకి ఛార్జెస్ ఎంత పడతాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అన్న కూడా కనిపిస్తుంది. తర్వాత మనం EMIకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం కావాలంటే మనమే సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ 64,000 ఉంది కదా, దాన్ని మనం స్క్రోల్ చేసి ఎంత తీసుకోవాలని చెప్పి కూడా సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 64,000 అయినా మనం కావాలంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ నేను 6 months అని చెప్పి నేను ఇన్స్టాల్మెంట్ అని పెట్టుకున్నాను. ఇన్స్టాల్మెంట్
ఎన్ని కావాలంటే అన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న 30 డేస్, 15 డేస్, 90 డేస్, 180 డేస్లో అనమాట. సో ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో మనం పే చేయాలన్నా మనం ఇక్కడ కావాలంటే అలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 64,000కి 66 ఇన్స్టాల్మెంట్స్ నేను ఫిక్స్ చేసుకున్నాను. కావాలంటే మీరు 10 పెట్టుకోవచ్చు, లేకపోతే 180 డేస్ని మ్యాక్సిమం 2 lakh తీసుకున్నట్టయితే కనుక, ఒకవేళ మీరు 2 lakh సెలెక్ట్ చేసుకుంటే కనుక 180 డేస్ పెట్టుకొని అందులో మనకి ఎంత లోన్ కావాలంటే అంత తీసుకొని ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం 180 డేస్ ఉంది. కావాలంటే మనం ఈ లోపే ఫిక్స్ చేసుకోవచ్చు. 180 డేస్ పైన మాత్రం మనం ఫిక్స్ చేయడానికి లేదు. సో ఈ విధంగా ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో ఎంప్లాయీస్ ఇక్కడ లోన్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ కూడా మీరు చూసారుగా చాలా చాలా తక్కువ అనమాట. మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కరెక్ట్గా కంప్లీట్ చేస్తే కనుక లోన్ అనేది మన 2 hours అప్రూవ్ అయిపోయి 2 hours మన అకౌంట్లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. క్యాషీ అన్న యాప్లో చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా లోన్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు. దాని ద్వారా మీకు కొత్త వీడియోస్ ఏమైనా పెడితే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.